గ్రూప్ 1 నియామకాలు సక్రమమే తేల్చి చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం టీజీపీఎస్సీ మూల్యాంకన విధానం సరిగానే ఉంది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పులో కలగజేసుకోలేం. జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు. ఇక ఏదైతే ఈ గ్రూప్ 1 నియామకాలు సక్రమంగానే ఉన్నాయంటూ కూడా సర్వోన్నత న్యాయస్థానం అయితే తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది. టీజీపీఎస్సీ మూల్యాంకన విధానం సరిగానే ఉందని సుప్రీంకోర్టు అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పులో హైకోర్టు డివిజన్ బెంచ్ ఏదైతే తీర్పునిచ్చిందో దాంట్లో మేము జోక్యం చేసుకోలేమంటూ కూడా జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక టీజీపీఎస్సీ చేపట్టినటువంటి 563 పోస్టుల నియామక ప్రక్రియ చట్టబద్ధమైనట్టు కూడా సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నియామకాలు సవాలు చేస్తూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ను కూడా ధర్మాసనం కొట్టివేసినట్టుగా హైకోర్టు డివిజన్ బెంచ్ గతంలో ఇచ్చిన ఏదైతే తీర్పు ఉందో దాంట్లో మేము జోక్యం చేసుకోమంటూ కూడా సుప్రీంకోర్టు అయితే చెప్పినట్టుగానైతే తెలుస్తుంది. ఇక మెయిన్ సమాధాన పత్రాల మూల్యాంకనం వాల్యుయేషన్కి సంబంధించి కమిషన్ అనుసరించిన ట్రిపుల్ వాల్యుయేషన్ విధానాన్ని ధర్మాసనం సమర్థించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక అభ్యర్థుల ఎంపికలు కూడా పారదర్శకతను పాటించామని, గోప్యత కోసమే బార్కోడ్ నిబంధన కొన్ని మార్పులు చేసినట్టుగా కూడా కమిషన్ చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించినట్టుగా తెలుస్తుంది. ఇంకా అలాగే గ్రూప్ 1 నియామక ప్రక్రియలో అవకతవకలు జరగాలని ఆరోపిస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా వారు ఆశ్రయించగా ర్యాంకులను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ ఏదైతే హైకోర్టు ధర్మాసనం ఈ తీర్పునిచ్చిందో దాన్ని సమర్థిస్తూ కూడా ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమంటూ కూడా సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించినట్టుగా తెలుస్తుంది.